దేవుని ఇష్టం నీకు ఇష్టమా? ఏంటా మీకు? దేవుడు ఇష్టపడే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి క్రియ మరి నీకు ఇష్టమైనా అనే అంశాన్ని నేర్చుకుందాం. ఓకేనా? దేవుని ఇష్టం నీకు ఇష్టమేనా? ఓకేనా? వెరీ గుడ్. ప్రియులరా, దేవుని వాక్యం ఎంత గొప్పది అంటే ప్రపంచంలో అన్నిటికన్నా శక్తివంతమైనది దేవుని యొక్క వాక్యం. అన్నిటికన్నా బలమైనది దేవుని యొక్క వాక్యం. ప్రియులరా, ఇలాంటి వాక్యము కలిగి ఉన్నందుకు మనం నిజంగా చాలా ధన్యులు. ఎంత దేవుని వాక్యం ఎంతగా గొప్పది అని అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఒకరిని మనం చెంప మీద కొట్టామనుకో, ప్రతివాది వెంటనే మనల్ని చేసుకుంటాడు. ఒకరి నోటు మాట ద్వారా ఒక చెడు మాట మాట్లాడమనుకో, ప్రతివాది వెంటనే మనల్ని బదులిస్తాడు. అలాంటి క్రూరత్వం కలిగిన మనుషులు, అలాంటి భయంకరమైన దుష్టాత్మను కలిగిన మనుషుల్ని, బండబారిన హృదయాలను కలిగిన వారిని, లేకపోతే ఒక భయంకరమైన వ్యసనాలకు లోనైన వారిని, వారి హృదయాలని సైతము, ఆలోచన సైతము మార్చగలిగి ఒక మృదువైన స్వభావాన్ని ఇచ్చి, ఒక అందమైన స్వభావాన్ని ఇచ్చి, మనిషిని దేవునిగా మార్చిన గొప్ప శక్తి కలిగిన వాక్యమే దేవుని యొక్క వాక్యము, మాటలు. ఇలాంటి అద్భుతమైన మాటలను కలిగినందుకు నిజంగా మనం చాలా ధన్యులు. అలాంటి వాక్యాన్ని ఈరోజు మీ మధ్య పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థనతో వాక్యంలోనికి మనం వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకుంటాం. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి పరిశుద్ధులను నీ పిల్లలైన నీ యొక్క సంఘ బిడ్డల మధ్య నిలబెట్టుకున్నందుకు ప్రభ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభ, నన్ను ప్రభ మీ జ్ఞానముతో నింపండి ప్రభ. వాక్యం వింటున్న వారికి గ్రహించే మనసు, వినగలిగే చెవులు అనుగ్రహించమని చెప్తున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ప్రభ, నీ పిల్లలకు ఉపయోగకరమైన అద్భుతకరమైన మాటల్ని నా ద్వారా పలికించమని, ఈ సమయాన్ని, ఈ యొక్క సంఘాన్ని, ఈ సమూహాన్ని నీ యొక్క ఆధీనంలో ఉంచుకుంటారని, ఎటువంటి సాతాను క్రియలు ఇక్కడ పనిచేయకుండా మీ యొక్క కబంధ ప్రభ, మీ యొక్క హస్తాలలో ప్రభ దాచి ఉంచుతారని, కాసి సంరక్షిస్తారని యేసుక్రీస్తు దీవెనామములో ప్రార్థన వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇష్టం అనగానే మనకి గుర్తొచ్చేది అనేకమైనవి చెప్పేస్తాం. ఇష్టం అనగానే ఏంటంటే, ఈ లోకంలో అనేకమైన ఇష్టమైనవి ఉన్నవి. ఇష్టం అంటే అర్థం మనిషిని సంతోషపరిచేది. ఇష్టం అంటే అర్థం ఏంటండి? మనిషిని ఆనందపరిచేది. మృదువైన మాట మనిషిని కోపాన్ని చల్లారుస్తుంది. కొరుకు మాట కోపాన్ని రేపుతుంది. ఇది దేవుడు చెప్పిన మాట. ఒక మనిషిని సంతోషపరచాలన్నా, ప్రేమ కలిగి ఉండడానికి చేయాలన్నా నోటు ద్వారా వచ్చే మాటను బట్టే ఉంటుంది. అందుకనే దేవుడు నాకు ఇష్టం ఉంది, మరి నా ఇష్టాన్ని నెరవేర్చేవారు ఈ లోకంలో ఉన్నారా అని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన ఇష్టాన్ని
భూప్రపంచంలో ఉన్న ప్రజలకు అందరికీ ఆయన తెలియజేయడానికి బైబిల్ రూపంలో మన మధ్య పెట్టారు. కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు. వారి ఇష్టాలు మనందరికీ తెలుసు. ఒక భార్య అంటది భర్తతో, నా ఇష్టం ఎప్పుడన్నా నువ్వు నెరవేర్చావా అని అంటది. పిల్లలు అంటారు, నాకు ఇష్టమైన వంటలు ఎప్పుడైనా నువ్వు పెట్టావా అంటారు. నాకు ఇష్టమైన చోటుకి తీసుకెళ్ళావా అంటారు. నా ఇష్టాన్ని, నా అభిప్రాయాన్ని, నా అభిరుచుల్ని నువ్వు ఎప్పుడు గుర్తించావు గాక అని జీవితంలో ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి అని అనుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. కానీ దేవాది దేవుడు కూడా అదే ప్రశ్న భూప్రపంచంలో ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాడు. నాకు ఒక ఇష్టము ఉంది, నా ఇష్టాన్ని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన ఇష్టం మరి భూప్రపంచం మీద ఉన్న, సంఘముగా ఉన్న, విశ్వాసులుగా ఉన్న మనందరం ఎప్పుడైనా ఆయన ఇష్టాన్ని గ్రహించామా అనే ఆలోచన, ప్రశ్న మనలో రావాలి. తల్లి ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలు ఉన్నారు. జీవితం అంతా త్యాగం చేస్తారు తల్లిదండ్రులకు. భర్త ఇష్టాన్ని నెరవేర్చే భార్య ఉంటుంది, పిల్లల ఇష్టాన్ని నెరవేర్చే తల్లిదండ్రులు ఉంటారు. కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఎవరు? ఈ భూప్రపంచం మీద ఎవరు ఉన్నారు? అసలు దేవుని ఇష్టం అంటే ఏమిటి? దేవునికి కూడా ఇష్టం ఉంటుందా అనే ఆలోచన మనలో రావడం చాలా మంచిది. మరి అలాంటి వారికి దేవుడు ఏం చెప్పాడో మనం ఆలోచిస్తే, చాలాసార్లు యేసుక్రీస్తు ఆలోచన కలిగి ఉన్నాడండి. ఈ ప్రశ్న నన్ను ఎవరైనా అడుగుతారా? నన్ను అందరూ వచ్చి నా కాలు బాగోలేదు, నా స్వస్థత ఇయ్యి, నా చెవి బాగోలేదు, నాకు చెవును బాగు చేయి, నా కూతురు చనిపోయింది, నా కొడుకు చనిపోయాడు, బాగు చేయి, లేపు అని అడిగేవారు ఉన్నారా తప్ప, తండ్రి లేకపోతే ప్రభువా నీ ఇష్టమేంటి అని ప్రశ్నించే శిష్యులు ఎవరి నుంచన్నా వస్తుందని అంటే ఎవరు కూడా ప్రశ్నించలేదండి. ఆఖరికి ఆయనే నా ఇష్టం ఏముంటుందో మీకు తెలియజేయాలని ఆయన ఏమంటాడంటే, బాబు నా ఇష్టం మీరు ఎలాగ అడగలేదు కనుక దేవునికి ఇష్టం ఉన్నదని మీకు తెలియాలంటే నేను ఒక పని చెప్తానని ఆయన ఏం చేస్తాడంటే, మీరు ఇలాగ బ్రతకాలి ఈ లోకంలోని ఆయన ఇష్టాన్ని, దేవుని ఇష్టాన్ని నేర్పించాలని తన శిష్యుడికి తెలియజేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనములో ఆయన ఒక మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి శిష్యులైన మీరందరూ కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ ఇష్టము, నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా నెరవేరుతుందో భూలోకమందు కూడా ఆ విధంగా నెరవేరాలి. పరలోకంలో నీ ఇష్టము, నీ చిత్తము, పరలోకంలో నీ ఇష్టము, నీ చిత్తము ఏ విధంగా నెరవేరుతుందో భూలోకంలో కూడా నీ ఇష్టము, నీ చిత్తము ఆ విధంగానే నెరవేరాలి. చూడండి, ఈ ప్రపంచంలో ఎవరైనా ఒకరి మాట వినే ప్రజలు ఉన్నారండి? ఒకరి అభిప్రాయాన్ని నా అభిప్రాయం అని తీసుకునే మనుషులు ఉన్నారా? ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త ఒకరి ఇష్టాన్ని, నీ ఇష్టానికి నేను దాసోహం అయ్యి నీవు చెప్పినట్టుగా నేను చేస్తానంటే చేయనండి. ఆయన నువ్వు చెప్పేది ఏంటి, అలా కాదు ఇలా చేయాలంటారు, ఏదో వంక పెడతారు. దానికి ఒక అభిప్రాయాన్ని ఏకదాటిగా అంగీకరించి ఆ అభిప్రాయాన్ని నేను కూడా దాన్ని నీతో సహకరిస్తాను అనే అభిప్రాయాన్ని ఏకీభవించేవారు భూప్రపంచం మీద యేసుక్రీస్తు తప్ప మరెవ్వరూ ఉండరు. అలాగుండుంటే ఈరోజు దేవుడు అంటాడు, మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? 2-3 ఎక్కడైతే నా నామం పేరట ఏక మనసు కలిగి, ఏమంటాడు, ఏక అభిప్రాయం, ఏక ఇష్టం, ఏక ఉద్దేశం కలిగి ప్రార్థన చేస్తారో నేను అక్కడ కార్యము. ఈరోజు కార్యాలు జరగట్లేదు.
ఈ రోజు దేవుని ఉద్దేశం నెరవేరట్లేదంటే ఇద్దరు మనసులు ఏకం కాదండి, ఏకం కాదు. ఏ ఇద్దరు ఆలోచన ఒకటి కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, శిష్యులకు నేర్పిస్తున్నాడు ఏమని మీరు ప్రార్థన చేయాలి, ఏ విధంగా మీరు బ్రతకాలి జీవితంలోనంటే, తండ్రి పరలోకంలో నీ ఇష్టము 100% నెరవేరుతుంది. 100% నీ ఇష్టం అక్కడ నెరవేరుతుంది. మరి అలాంటి ఇష్టాన్ని భూలోకంలో నెరవేర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న అడుగుతానండి. ఒకని ఇష్టం నెరవేర్చాలంటే ఏం జరుగుతుందండి? అక్కడ యాక్షన్ ఏం జరుగుతుంది? ఒకని ఇష్టాన్ని నెరవేర్చాలంటే ఎవరు పని చేయాలా? వాడికి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళే పని చేయాలా? కాదండి, ఆపోజిట్ పర్సన్ పని చేయాలి. ఎవరు పని చేయాలా? ఎదుటి వ్యక్తి పని చేయాలి. ఎదుటి వ్యక్తి పని చేయాలి. పరలోకంలో ఎవరు పని చేస్తున్నారు? వేలాది లక్షలాది కోటాను కోట్ల దేవదూతలు, సెరూపులు, కెరూబులు, 24 మంది పెద్దలు, 4 దూతలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? పరలోకంలో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. ఒక చెడు ప్రారంభమైందండి పరలోకంలో. ఏం ప్రారంభమైంది? చెడు ఆలోచన ప్రారంభమైంది. లూసిఫర్లో చెడు ఆలోచన ప్రారంభమైతే అది దేవుని దృష్టికి కూడా పోనివ్వకుండా దాన్ని అంతం చేసి భూలోకానికి నెట్టేశారు. ఎవరు? సైన్య సమూహాలు. సైన్య సమూహాలు భూలోకానికి నెట్టేశారు. అంటే ఒక చెడు ప్రారంభమైతే దాన్ని కనిపెట్టే ఆలోచన, జ్ఞానము దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళకి ఉండాలి అంటున్నాడు ఆయన. శిష్యులారా, మీరందరూ చేయవలసిన పని ఏంటంటే, పరలోకంలో దేవుని ఇష్టం ఏ విధంగా నెరవేరుతుందో అది భూలోకంలో నెరవేర్చే పనిలో మీరు ఉండాలి. ఎవరు చేస్తారండి? ఇక్కడ భూలోకంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలంటే ఎవరు పని చేయాలా? శిష్యులు పని చేయాలా. ఎవరు పని చేయాలా? శిష్యులు పని చేయాలా. ఆ శిష్యులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పనిని ఎవరికి అప్పగించాడు? దేవుడు శిష్యులకు అప్పగించాడు. శిష్యులకు అప్పగించాడు. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వాలా, ఒక తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ అయ్యింది. దాన్ని కట్టింది ఎవరు? తాజ్ మహల్ని ఎవరు కట్టారు? షాజహాన్ కట్టాడు అని అందరూ అనుకుంటాం. కానీ తాజ్ మహల్ని కట్టింది అక్కడ ఉన్న పనివారు, లేబర్, వాళ్ళంతా కూడా కట్టారు. ఒక ఆర్గనైజేషన్ కట్టబడాలన్నా, ఒక వ్యవస్థ స్థాపించబడాలన్నా, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వాలన్నా దాని వెనక ఉన్న వారందరూ కూడా చాలా కష్టపడాలి. అందుకనే నేను చాలా సార్లు చెప్తాను, ఒక కార్యము దేవుడు ఈ లోకంలో చేయాలన్నా, లేకపోతే ఒక కార్యం దయ్యం చేయాలన్నా, దేవునికి దయ్యానికి కావలసినది పర్సన్ కావాలా, ఒక మనిషి కావాలా. దేవుడికైనా మనిషి కావాలా, దయ్యానికైనా మనిషి కావాలి. అలాగా అవసరమయ్యేవారు ఎవరుంటారా అని ఎదుగుతాడు దేవుడైనా దయ్యమైనా. ఈ కార్యక్రమం చెడగొట్టాలా, దయ్యానికి ఒక మనిషి కావాలా. ఎవరిని అల్లరి చేయించాలా, ఎవరిని ఇక్కడి నుంచి లేపాలా, ఎవరిని వినకుండా చేయాలా, ఎవరిని డిస్టర్బ్ చేయాలనేది సాతాను ప్లాన్. దేవుని ఉద్దేశం ఏంటి? వారికి ఎలాగైతే బుర్రలోకి ఎక్కించాలా, వారిని సైలెంట్గా ఉండాలా అనేది దేవుని ఆలోచన. అంటే దేవునికైనా దయ్యానికైనా కావాల్సింది పర్సన్. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన అంటున్నాడు, శిష్యులకు అప్పగిస్తున్నాడు దేవుని ఇష్టం. దేవుని ఇష్టం ఎలాగ నెరవేర్చాలో బైబిల్ గ్రంథంలో దేవుని ఇష్టం గురించి మనం తెలుసుకోవడానికి కొన్ని వచనాలు నేను చదివిస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఏమేమి ఇష్టాలో ఆయన చెప్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 14:17 రోమిలికి రాసిన పత్రిక 14:17 రోమా పత్రిక 14:17 చదవండి. దేవుని యొక్క రాజ్యము ఈ విషయమందు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల
చూడండి, దేవునికి ఇష్టమైన వారు ఏ విధంగా ఉండాలో శిష్యుడికి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇష్టపడే మనుషులు చూడండి, చాలా మంది ఎర్రని బట్టలు వేసుకుంటే మనుషులకి ఇష్టం, తెల్లని పువ్వులు వేసుకుంటే మనుషులకి ఇష్టం, కొంతమంది స్నానాలు చేయని వారికి ఇష్టం ఉండరు. అంటే మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. చికెన్ అంటే ఇష్టం, బిర్యానీ అంటే ఇష్టం. దేవుని ఏమి ఇష్టాలు, దేవునికి ఉన్న ఇష్టాలు ఏంటి? మనుషులు ఎప్పుడైనా గ్రహిస్తున్నారా, అడుగుతున్నారా? అంటే ఆయన అంటున్నాడు, రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో చూడండి, మళ్ళా చదవండి. చూడండి, దేవుని రాజ్యం అంటే భోజనం కాదంట, పానము కాదంట. దేవుని రాజ్యము అంటే ఏంటంటే నీతి అంట. ఏమండి? నీతి, ఇంకా సమాధానము, ఇంకా పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నాయంటండి. చూడండి, దేవునికి ఇష్టమైన పనులు ఏంటంటే మనిషి నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. నీతియు సమాధానము, పరిశుద్ధంగా బ్రతికితే వచ్చే ఆనందం. చూడండి, కొంతమంది కొన్ని పనులు చేసి ఆనందపడుతుంటారు, ఎదుటివానికి మేలు చేసి ఆనందపడతారు. కొంతమంది అనుకోండి ఒక్కొక్కరిని చంపేసి ఆనందాలు పడతారండి. ఈ రోజుల్లో క్రైస్తవులను ఎంతో మంది చంపేసి జబ్బలు జరుచుకుంటున్నారు, చంపేసాను. అది వాడికి ఇష్టం, ఆనందం. కానీ క్రైస్తవుడు ఆనందపడవలసింది ఏంటి? నా జీవితంలో నేను ఈ రోజు ఏ అబద్ధమును ఆడలేదు, అందుకని ఆనందపడాలా. ఈరోజు ఏ తప్పు చేయలేదు, అందుకని ఆనందపడాలా. ఈరోజు నేను నీతిగా బ్రతికాను, అందుకని ఆనందపడాలా. నీవు ఈరోజు భూమి మీద నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతుకుతుంటే నీతో పాటు ఆనందపడేవారు ఎవరు? పరలోకమందున్న తండ్రియు సైన్య సమూహాలు కూడా ఆనందపడతాయని ఆయన అంటున్నాడు. దేవుని రాజ్యం అంటే బిర్యానీలు, చికెన్లు, మటన్లు కాదు. చదవమ్మా. నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందము. ఈ విషయాలన్నిటిలోనూ కూడా క్రీస్తుకు దాసోహం అయిపోవాలంటండి. దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. చాలండి. దాస్యము అంటే మీ అందరికీ తెలుసా? దాస్యం అంటే ఏంటో తెలుసా? దాస్యం అంటే పనివాడు, లేకపోతే పాలేరు అంటారు. ఏమంటారు? దాస్యుడు అంటే ఎవరు? చూడండి, కొంతమంది సిగరెట్లకు దాసోహం అయిపోతారు. నువ్వు ఎక్కడ ఉన్నాడు ఏదో రకంగా కాల్చేస్తాడు, చెయ్యి అడ్డు పెట్టి కాల్చేస్తాడు. నువ్వు చూస్తున్నావని బయటకు వదలవలసిన పొగను లోపలికే మింగేస్తాడు. వాడు కొంతమంది సిగరెట్లకు దాసోహం అయిపోతాడు, కొంతమంది మందుకు దాసోహం అయిపోతాడు, కొంతమంది వ్యసనాలకు దాసోహం అయిపోతారు. నీవు నీ జీవితంలో క్రైస్తవుడిగా, విశ్వాసగా, క్రీస్తు బిడ్డగా ఉండవలసిన వాళ్ళు ఎవరికి దాసోహం అవ్వాలంట? క్రీస్తుకు దాసోహం అయిపోవాలా. క్రీస్తుకు దాసోహం అయిపోవాలా. క్రీస్తు ఏ విధంగా బ్రతికాడు, ఎలాంటి క్రియలు చేశాడు, అలాంటి క్రియలు తప్ప నువ్వు వేరే క్రియలకు చేయడానికి వీలు లేదు ఈ లోకంలో. నీతికి దాసోహం అయిపోవాలా, యథార్థకు దాసోహం అయిపోవాలా, పరిశుద్ధతకు దాసోహం అయిపోవాలా. దాసత్వం అంటే అది తప్ప, దేవుని పనులు తప్ప మరి ఏ పనులు నువ్వు చెయ్యలేవు. చూసారా? ఇలాంటి వారంటే దేవుడికి ఇష్టం అంటండి. ఇలాంటి వారంటే దేవునికి ఇష్టం. మరి ఇంకెలాంటి వారు ఇష్టమో చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులరా. సామెతల గ్రంథము 11:20. దేవుడికి ఇష్టలైన ప్రజలు ఎలా ఉంటారో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించు వారు ఆయనకి ఇష్టలండి. చూడండి, దేవుడు ఇష్టపడే మనుషుల్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఈరోజు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎన్నో వందల సంవత్సరాలు ఎదురు చూశాడండి. అయ్యో, ఇజ్రాయేలీయులు చాలా సార్లు నాకు ప్రార్థన చేశారు, వారి బానిసత్వాన్ని నేను విడిపించడానికి, నేను భూలోకానికి వెళ్ళాలంటే నాకు సరైన స్త్రీ
యథార్థంగాను, పరిశుద్ధంగాను, నిష్కలంకంగాను, నిజాయితీగాను లేని స్త్రీలు ఎవరు లేరు అని ఎదురు చూడగా కన్య మరియ దొరికింది. మరి అంతకుముందు స్త్రీలు లేరా? ఆయన ఈ లోకాన్ని రావడానికి వారధిగా, ఒక తల్లిగా. ప్రియులారా, ఎంతో కాలం ఎదురు చూడవలసి వచ్చింది ఒక ఇష్టుడైన స్త్రీని కొరకు. దేవునికి ఇష్టులైన స్త్రీ కొరకు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు ఆయన ఎదురు చూడవలసి వచ్చింది. ఆ సమయంలో మరియ ద్వారా ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక మరియను ఎన్నుకున్నాడు. మన జీవితం యథార్థంగా ఉండాలి. యథార్థవంతులంట ఆయనకి ఇష్టలు. మరి ఈ రోజు మన జీవితంలో యథార్థత కనబడుతుందా? యథార్థత ఉందా మనిషిలో? మృగానికి ఉన్న లక్షణాలు మన అందరికీ తెలుసు. ఎవరిని కనికరించదు. దానికి కావాల్సింది కడుపు నిండాలి. దాని కొరకు ఎంత బలమైన దానినైనా, ఎంత క్రూరురాలైనా అది పోరాడి చంపుకుని తింటది. కానీ మనిషికి ఉండవలసింది, క్రైస్తవుడికి ఉండవలసింది యథార్థత. మాటలో యథార్థత, ఆలోచనలో యథార్థత, ప్రవర్తనలో యథార్థత, జీవితంలో యథార్థత ఉంటేనే వాడు దేవునికి ఇష్టుడు అని అంటున్నాడు. చూడండి ప్రియమైనలారా, ఇంకా ఎవరు ఇష్టలు అంటే చూడండి, మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. లోకసు వార్త 2:14 2వ అధ్యాయం 14 ఎలాంటి వారిని ఆయన ఇష్టపడతాడు? లోకసు వార్త 2వ అధ్యాయం 14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. చూడండి, దేవునికి ఇష్టలైన ప్రజలందరికీ ఆయన సిద్ధంగా ఉన్నాడు సమాధానం ఇవ్వడానికి. ఈరోజు కుటుంబాలలో సమాధానం లేదండి. సమాజంలో సమాధానం లేదు. ఎక్కడ కూడా సమాధానం అనేది లేదు. మరి నెమ్మది, సమాధానము కావాలి అంటే మన జీవితం దేవునికి ఇష్టంగా మలుచుకోవాలి. మన జీవితాన్ని దేవునికి ఇష్టంగా, కనీసం భర్తకి ఇష్టంగానే మలుచుకోలేము, లేకపోతే పిల్లలకి ఇష్టంగానే మన జీవితం మర్చుకోలేము, తల్లిదండ్రులకి ఇష్టంగానే మన జీవితాన్ని మనం మలుచుకోలేము. మరి దేవునికి ఇష్టంగా మనం మలుచుకోవాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. మనకి ఇష్టమైన, శరీరానికి ఇష్టమైనవన్నీ కూడా వదులుకోవాలా. అలా వదులుకున్నప్పుడు దేవుడు అంటాడు, నీకు సమాధానము నేను ఇస్తాను, నేను రెడీగా ఉన్నాను నీకు ఇవ్వడానికి ఆయన అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయనకి ఇష్టం, ఆయనకి ఎలాంటి ఇష్టమో మనం ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త చూడండి, 2 కొరింథీ 5:9. యోహాను సువార్త 17:17 చదివిన తర్వాత 2 కొరింథీ 5:9 చదువుదాం. యోహాను సువార్త 17:17. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము వారిని నేను లోకమునకు పంపితిని. చూడండి, దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకంలో సత్యాన్ని స్థాపించాలి. అలా చేయుట దేవునికి ఇష్టం అంటుంది. సత్యమే దేవుడు. ఏమంటాడు? సత్యమే దేవుడు. ఈరోజు చూడండి, ఎవరు చెప్పినా అన్ని అబద్ధాలే. చూడండి, మనందరికీ తెలుసు, ప్రవీణ్ పగడాల ఆయన్ని చంపేశారు. చంపేసి ఎన్ని అబద్ధాలండి? ఒక్కటైనా సత్యం ఉందా? అన్ని అబద్ధాలే. ఆయన మందు కొనడం అబద్ధం, ఆయన బండి నడిపేది అబద్ధం, ఆ సిగ్నల్ దగ్గర ఉన్నది ప్రవీణు అనేది అబద్ధం. అన్ని అబద్ధాలే. కానీ దేవుడు అంటున్నాడు, యాజ్ ఏ క్రిస్టియన్గా, యాజ్ ఏ విశ్వాసిగా, నువ్వు దేవుని పిల్లగా ఉన్నదప్పుడు నీవు సత్యాన్ని ప్రతిష్ఠించటం నీది బాధ్యత. ఎవరిది బాధ్యత? నీవు అలాగ సత్యాన్ని రూఢుపరిస్తే, సత్యాన్ని స్థాపిస్తే, సత్యాన్ని నీటి వలె పారచేస్తే
అప్పుడు నాకు నువ్వు ఇష్టడు. సత్యం తెలిసినా నువ్వు నోరు మూసుకుని ఉంటే నాకు ఇష్టడు కాదు. మనకు తెలుసు సత్యం, కానీ మనం ప్రశ్నించం. నాకెందుకు అనుకుంటాం. అయితే నువ్వు ఇష్టడు కాదంట దేవుడు. నీ గొంతు నిప్పాలా, మాట్లాడాలా, ప్రశ్నించాలా. నీవు ప్రశ్నించకపోతే దేవుడికి ఇష్టడు కాదంట. సత్యాన్ని స్థాపించాలా. స్థాపించడం అంటే సామాన్యమైన విషయం కాదది. స్థాపించడం అంటే 1000 తరాల వరకు దాన్ని పెకలించడానికి ఎవరికే సాధ్యం కాకుండా నీవు దాన్ని ప్రతిష్ఠించాలా. అలాగే నువ్వు సత్యాన్ని స్థాపించడానికి నీ వంతు సహాయం చేస్తే అప్పుడు నీవు దేవునికి ఇష్టడు. చూడండి మళ్ళా అదే సామెతల గ్రంథం 12:22లో, సామెతల గ్రంథం 12:22, సామెతల గ్రంథం 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలేంటండి. ఎవరిష్టలు దేవునికి? సత్యమును మాట్లాడాలా, సత్యాన్ని మాట్లాడాలా. ఈరోజు ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇంతగా? నువ్వు సత్యమును మాట్లాడాలని. నువ్వు నాకు ఇష్టడుగా మారాలంటే నువ్వు తప్పగా సత్యమును మాట్లాడాలి. ఆడవారు మాటలకి చెప్పండి, ఆడవారి మాటలకి అర్థాలు వేరంట. సత్యము ఒకటే, దానికి అర్థాలు ఉండవు. సత్యము ఒకటే, దానికి అర్థాలు ఉండవు. సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే మనం చాలా తప్పులు చేసేస్తాం. అది మన వెనకాల మనకి ప్రమాదం. మన వెనకాలది ప్రమాదం. సత్యవర్ధనులు దేవునికి ఇష్టలు. చూడండి, సత్యవర్ధనులు దేవునికి ఇష్టలు. మరి మనం దేవునికి ఏ విధంగా ఇష్టపడతాం, ఇష్టమయ్యేలాగా ఉంటాం? దేవునికి ఏ విధంగా మనం ఇష్టమయ్యే విధంగా మనం కనబడతాం? సత్యమే పలకాలి, అప్పుడు మనం దేవునికి ఇష్టముగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 నిష్కలంకంగా ఉన్నవారే నాకు ఇష్టలు అంటాడు. నిష్కలంకంగా ఉన్నవారే నాకు ఇష్టలు అంటాడు. మరి ఇష్టలైన తన పిల్లల వరకు దేవుడు ఏం చేస్తాడో మన అందరికీ తెలుసు. దేవుడు ఏం చేస్తాడో మన అందరికీ తెలుసు. ఏం చేస్తాడు? తన పిల్లలకు ఉన్న బాధ, శ్రమ, కష్టం నాదనుకుంటాడు ఆయన. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడికి ఎంతో ఇష్టం. అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు శ్రమ అనిపించడానికి, బాధ అనిపించడానికి, కష్టం అనిపించడానికి వెళ్ళిపోయాడు ఆయన. మరి నువ్వు ఇష్టడైనప్పుడు నీతో పాటు ఆయన రాడా? నీవు ఇష్టడైనప్పుడు నీతో పాటు ఆయన రాడా? వస్తాడు. నీతో పాటు ఆయన అనేకమైన మార్గాల్లో నీతో పాటు ప్రయాణం చేయాలంటే మొట్టమొదటిగా ఆయనకి ఇష్టడైన విధంగా మనము ఉండాలి. ఆయనకి ఇష్టమైన విధంగా మనం ఈ లోకంలో ఉండాలి. చూడండి, ఆయన ఏ విధంగా తన పిల్లల్ని ఇష్టంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడో అంటే 1 సమూయేలు 12:22లో ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడంటండి తన పిల్లలుగా మలుచుకోవడానికి. 1 సమూయేలు 12:22లో 1 సమూయేలు 12:22లో దేవుడు అంట ఎంతగానో ఇష్టపడుతున్నాడంట తన పిల్లలుగా చేసుకోవడానికి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటండి? నీవెప్పుడైతే నీతిగా బ్రతుకుతావో, యథార్థంగా బ్రతుకుతావో, నిజాయితీగా బ్రతుకుతావో, నిష్కలంకురాలుగా బ్రతుకుతావో, సత్యమును స్థాపిస్తూ బ్రతుకుతావో, అప్పుడు దేవుడు అంట తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఇష్టం అండి. మరి దేవుని ఇష్టం మనకి ఇష్టమా?
దేవుని ఇష్టమో మనకిష్టమా? ఒక ఆమె వచ్చింది, తనకి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చింది. పిల్లల్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అమ్మా, అయ్యా, నా పిల్లలంటే నీకు చాలా ఇష్టం కదా, నీకు చాలా ఇష్టం కదా, కాబట్టి నీ రాజ్యమందు ఒకరిని ఎడమ వైపుని ఒకరిని కుడి వైపున కూర్చోబెట్టుకుంటావా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఓకే, నువ్వు అన్నట్టుగానే కూర్చోబెట్టుకుంటా, కానీ నేను తాగే గిన్నెలోది నీ పిల్లలు తాగగలరా అని అడుగుతాడు. నేను త్రాగే గిన్నెలోది నీ పిల్లలు త్రాగగలరా? నా కొరకు మరణము పొంచి ఉంది, నా కొరకు సిలువ ఎదురు చూస్తుంది, నన్ను చిత్రహింసలు పెట్టి చంపుతారు. నేను త్రాగే గిన్నెలో విషం ఉంది, నేను త్రాగే గిన్నెలో చేదు ఉంది, మరి ఆ చేదును, ఆ విషాన్ని, ఆ మరణాన్ని స్వీకరించగలరా నీ పిల్లలు? వెంటనే వారు అంటారు, అవును నేను చెప్పాను. వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ పిల్లల్ని తన పిల్లలుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే చంపారు, యేసుక్రీస్తుని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు, యేసుక్రీస్తుని ఎంతగా రక్తం కారింతలు చేశారో అలాగే యోహాన్ని, యాకోబుని కూడా చంపేశారు. దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి నీవు చిత్తమా? నీకు ఇష్టమేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని చర్చికి వచ్చినప్పుడు, దేవుని సొంత రక్షణగా స్వీకరించినప్పుడు మనందరం అనుకున్నది ఏంటంటే, దేవునిలాగే నేను బ్రతుకుతానని అందరూ అనుకున్నారు. ఆయన కొరకే నా బ్రతుకు అనుకున్నాం, ఆయన కొరకే నా జీవితం అనుకున్నాం, ఆయనలాగే బ్రతకాలనుకున్నాం. కానీ కొన్ని సమయంలో దేవునికి దూరంగా బ్రతుకుతూ దేవుని ఇష్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని ఇష్టాన్ని తెలుసుకున్న మనం, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న మనం మన జీవితంలో కూడా ఆయన సంతోషపెట్టే పిల్లలుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. అందుకని ఆయన అంటాడు, పరలోకంలో నీ ఇష్టం ఏ విధంగా నడుస్తుందో భూలోకంలో కూడా ఆ విధంగానే జరగాలి. అలాగ జరగాలని మీరందరూ ప్రార్థన చేయండి అని శిష్యులకు క్రీస్తు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకాన్ని కూడా నెరవేరాలి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఇంకేమంటాడంటే, నేను రిఫరెన్స్ చదవట్లేదు కానీ మార్క్స్ వార్త 3:35లో ఆయన అంటాడు, దేవుని చిత్త ప్రకారం చేయవాడే నా సహోదరుడు. దేవుడు అంట తన సహోదరులుగా చేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఆయన అంటాడు, దేవుని చిత్త ప్రకారంగా చేయవాడే నా సహోదరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకంలో జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా? ఒకవేళ అలాగే ఇష్టపడితే మనందరం కూడా దేవునికి పిల్లలుగా, ఆయన సహోదరులుగా మనం మారిపోతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా స్థిరపడిన మనందరం కూడా దేవుని ఇష్టాన్ని తెలుసుకుని ఆయన సంతోషపెట్టే పిల్లలుగా మనం ఉండాలి. మీ అందరికీ తెలిసిందే, దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. 6వ అధ్యాయం 1వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం, యెషయా గ్రంథంలో చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తమ కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డును తెలుసుకును. ఇజ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని చాలా బాధపడుతున్నాడండి తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే భూమి మీద తనకి ఇష్టమైన ప్రజలు లేరు.
అందరూ ఎలాగ బ్రతుకుతున్నారంటే ఈ లోకానుసారమైన జీవితాన్ని బ్రతుకుతూ దేవుణ్ణి కంట కన్నీరు రప్పిస్తున్నారు. అందుకని ఆయన అంటున్నాడు, ఆకాశంతోనూ భూమితోనూ కూడా ఆయన చెప్పుకుంటున్నాడు. కిందకు వచ్చినాక ఏమంటాడంటే తన కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు కనుక మీరు నాకు ఇష్టం లేదు. ఒకే తండ్రి ఎంతగా బాధపడుతున్నాడు. ఆదికాండంలో ఆయన అంటాడు, నరుణ్ణి భూమి మీద చేసినందుకు నా హృదయంలో నేను నొచ్చుకుని ఉన్నాను అంటాడు. నొచ్చుకుని అన్నాను. న్యాయాధిపతులు 2:10 అంటాడు ఆయన, భూమి మీద నరుల యొక్క కళ్ళు నెత్తికొచ్చిన తరం నేను చూడగా నేను దుఃఖిస్తున్నాను అంటాడు. ప్రేమని దేని పెట్టారా? అందుకని ఆయన అంటాడు, ఈ లోకంలో నుండి వేరైన ఒక జనాంగంగా మనం ఉన్నాం. ఈ లోకంలో ఎలా ఉన్నాము? వేరై, ఈ లోకానికి వేరై మనం బ్రతుకుతున్నాం. వేరై బ్రతకవలసిన వాళ్ళు మళ్ళా మన పాత జీవితానికి మనము వెళ్ళకూడదు. వెళ్ళటం ఆయనకి ఇష్టము లేదు. మరి ఎలాంటి వారిని ఇష్టపడతాడు ఆయన? గుమ్మములు ప్రతివాదితో వాదించే వారినే ఇష్టపడతాడు ఆయన. గుమ్మములో ప్రతివాదితో వాదించే వాడిని ఇష్టపడతాడు ఆయన. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వారిని ఇష్టపడతాడో ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 4:34లో, యోహాను సువార్త 4:34 అలాగే 8:29 మనం చూద్దాం. దేవుడు అంటున్నాడు చూడండి, యేసు వారందరిని చూసి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నన్ను తండ్రి పంపించాడు. ఆ పంపించిన తండ్రి పని, నాకు అప్పగించిన పని నేను తుదముట్టించాలా. ఆ పని చేయడమే నాకు ఆహారము. ఏంటి ఆయన పని? ఆయన పని ఏంటంటే మనుషులందరి నిమిత్తము ప్రాణం పెట్టాలి. ఆ పని కంప్లీట్ చేయాలి. ఆ పని కంప్లీట్ చేయడమే దేవునికి ఆహారం ఉన్నది. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? 6:38 చూడండి. అదే యోహాను సువార్త 6:38 చూడండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకునేందుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి నేను దిగి వచ్చాను. చూడండి యేసుక్రీస్తు ఎంత చక్కగా చెప్తున్నాడు. భూమి మీద ఒక మనిషి ఏదో కథ చెప్తారు అప్పుడప్పుడు. పుల్లయ్య యావారం వెళ్ళాడంట. ఎవరండి? పుల్లయ్య యావారం. ఒక ఇంట్లో ఒక పాలేరు ఉన్నాడు. ఆ పాలేరు పక్క గదిలో పండుకునేవాడు. పక్క గదిలో వానర్స్ ఉన్నారు. ఆ వానర్స్ ఇద్దరు కూడా భార్య భర్తలు అనుకున్నారంట, మన పుల్లయ్యని రేపొద్దున యావారం పంపాలనుకున్నారంట. రాత్రి నిద్రపోతూ విన్నాడన్నమాట. విన్నప్పుడు రేపొద్దున ఎలాగైనా మా ఓనర్స్ అమ్మగారు అయ్యగారు నన్ను యావారం పంపిస్తాడు కనుక అలా లేచేటప్పటికే నేను ఇల్లు వచ్చేద్దామని యావారం వెళ్ళిపోయి వచ్చేసాడు. అంటే లేచేటప్పుడు యథావిధిగా ఇలా లేచి, అరే పుల్లయ్య ఇలా రా అని పిలిచేటప్పటికి నువ్వు యావారం వెళ్ళాలి రా అన్నాడు. అంటే ఆయన అంటున్నాడు, మీరు నాకు చెప్తారని నాకు ముందే తెలిసి నేను రాత్రి విన్నాను, అంతనే పొద్దున్న వెళ్ళి వచ్చేసాను అన్నాడు. పొద్దుటి వెళ్ళి వచ్చేసాను అన్నాడు. ఎందుకు వెళ్ళావురా అని అంటే, ఏం మీరు చెప్పుకోవడం నేను విన్నా, నన్ను ఎలాగా పంపుతారు కాబట్టి వెళ్ళి వచ్చేసాను అన్నాడు. వాడు వెళ్ళి రావడము దేనికి ఉపయోగం అండి? వాడు వెళ్ళి రావడము దేనికి ఉపయోగం? మన జీవితం కూడా అంతేనండి. ఈ లోకానికి వచ్చాం మనం. ఈ లోకానికి వచ్చిన మనము దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుని బ్రతకకపోతే ఏంటి యూజ్? ఆలోచించాలి. అందుకని ఆయన అంటున్నాడు, తండ్రి
ఇష్టాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను, కానీ నా ఇష్టం ఇంత కూడా లేదని యేసుక్రీస్తు చెప్తున్నాడు 6:38. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతకడం కాదండి, అన్ని బ్రతుకుతున్నాయి. ఒక చెట్టు బ్రతుకుతుంది, ఒక మొక్క బ్రతుకుతుంది, ఒక జంతువు బ్రతుకుతుంది. ఈ లోకంలో అన్ని బ్రతుకుతున్నాయి. ఎన్ని బ్రతికినా ప్రతిదీ కూడా మన ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. ఒక బీరకాయ పాదు మనకి కూరకి ఇవ్వడానికి ఎంతో ప్రయాసపడేది. బీరకాయలు కాస్తుంది, వంకాయలు కాస్తుంది, బెండకాయలు కాస్తుంది, కానీ అవి తింటుంది. అది ఏ రోజు అవుతుంది, మనకు సాక్రిఫైస్ చేస్తుంది. ఒక జంతువులు, ఒక మేక, గొర్రె, చేప, ఇవన్నీ కూడా వాటి కొరకు అవి బతకమండి. ఎవరి కొరకు బతుకుతాయి? అవి చచ్చిపోయి మనల్ని బ్రతికించడానికి బ్రతుకుతాయి. ఒక పువ్వు చెట్టు అయినా ఏదైనా ఏది చూడండి, ఒక సూర్యుడు ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు? మనకి వెలుగు ఇవ్వడానికి. ఒక చంద్రుడు ఎందుకు కొరకు బ్రతుకుతున్నాడు? మనకి వెన్నెలను ఇవ్వడానికి. గ్రహాలు ఎందుకు కొరకు తిరుగుతున్నాయి? మనకి ఈ భూలోకంలో సక్రమంగా బ్రతకడానికి, జీవనాన్ని నడిపించడానికి. అన్ని మన ఇష్టాన్ని కొరకు బ్రతుకుతున్నాయి. మనము ఎవరి ఇష్టం కొరకు బ్రతకాలా? దేవుని ఇష్టం కొరకు బ్రతకాలా, మన ఇష్టం కొరకు కాదు. యేసుక్రీస్తు అది అంటున్నాడు. ఏమంటున్నాడు చదవమ్మా? నేను నా ఇష్టం నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకాన్ని నుండి దిగి వచ్చానని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే లోక సువార్త 16:19 నుంచి 25 వరకు చదివితే అక్కడ కనబడుతుంది మనకు. ఒక మాట చదవండి. లోక సువార్త 16:19. లోక సువార్త 16:19. లోక సువార్త 16:19. ధనవంతుడున్నాడు, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అని దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకినట్టు. చాలండి, నేను చెప్తాను. చూసారా, మనందరికీ తెలిసింది. ఇక్కడ మన జీవితం అర్థమైపోతుంది. ప్రియమైన లాజరు, ధనవంతుడు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరేనా? చాలా మంది ఉన్నారు. కానీ పర్టికులర్గా వీళ్ళిద్దరి గురించి యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నాడు? స్వయాన్ని యేసుక్రీస్తు మాట్లాడి యేసుక్రీస్తు చెప్తున్న మాట. వాళ్ళిద్దరిని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు? ఎగ్జాంపుల్ కాదు, అది నిజం. ఇది మోసే కాలంలో జరిగిన సందర్భం. అయితే ఇక్కడ వీళ్ళిద్దరిని తీసుకుని ఏమంటున్నాడంటే, ధనవంతుడు, లాజరు ఉన్నారు, వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ, ఒకడేమో పాతాళలోకం వెళ్ళిపోయాడు, ఒకడేమో పరలోకంలో పరదేశంలోకి వెళ్ళిపోతే వారిద్దరి సంభాషణ దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడంటే, వారి జీవితం భూలోకంలో వారి జీవితం ఏ విధంగా ఉందో గుర్తిస్తున్నారు. ఒకడంటే బహుగా సుఖించాడంట, ఒకడు బహుగా దరిద్రుడిగా బ్రతికాడంట, కష్టపడ్డాడు. ఒకడు బహుగా సుఖించాడు. సుఖం ఎప్పుడు వస్తుంది? వాడు అన్యాయస్తుడైతేనే. సుఖం ఎప్పుడు వస్తాడు? వాడు అక్రమస్తుడైతేనే. వాడు సుఖం ఎప్పుడు వస్తుంది? వాడు పాపిష్టివాడు అయితేనే. ఎవరు సుఖపడతారండి? ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు, ఎక్కువ అధికారం ఉన్న వాళ్ళు సుఖపడతారు. కానీ ఇక్కడ అంటున్నాడు చూడండి 25వ వచనంలో, అందుకు అబ్రహాం అంటున్నాడు 25వ వచనంలో, అందుకు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు? దేవునికి ఇష్టం వచ్చినట్ట? ఎవరికి ఇష్టం వచ్చినట్టండి? దేవునికి ఇష్టం వచ్చినట్ట కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖము అనుభవించింది. అలాగనే లాజరు కష్టము అనుభవించినవి జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ఆయన యాతన పడడానికి గల కారణం భూమి మీద తనకిష్టం వచ్చినట్టు బ్రతకడం. దేవుడు క్లియర్గా చెప్పేశాడు.
భూమి మీద ఎవడైతే వారి మనసు చెప్పినట్టు, వారి శరీరం చెప్పినట్టు సుఖం అనిపిస్తాడో, వాడి ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడో, వాడు వెళ్ళవలసింది సీదా నరకానికి. ధనవంతుడు అడుగుతున్నాడు, అయ్యా అయ్యా అబ్రహామా, నా తండ్రి, నా పితరులు తండ్రి, నీ పక్కన ఉన్నాడు కదా లాజరు, మా ఇంటికాడ రొట్టె ముక్కలు ఏరుకునేవాడు, నేను తినేసి పాడేస్తుంది ఎంగిలి బతుకులు ఏరుకునేవాడు, మా కుక్కలతో పాటు ఆయన కూడా తినేవాడు, వాడు మాకు పరిచయస్తుడే, మాకు సుపరిచితుడు, వాడిని ఒక్కసారి చిటికిని వెళుతూ నీళ్లు ఒక చుక్క మన నేను చచ్చిపోతున్నాను, ఇక్కడ గొంత ఆరిపోతుంది. కానీ భూలోకంలో ఆయన సుఖించేవాడు, ఈయన యథార్థంగా నీతిగా నిజాయితీగా ఉండేవాడు. దాసోహమై క్రీస్తు వలె దాసిగా బ్రతుకుతూ ఉండేవాడు. ప్రతి కోరికను చంపుకున్నాడు, ప్రతి చెడు ఆలోచనను వదులుకున్నాడు, మనసు చెప్పినట్టుగా వినలేదు, దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతికాడు. చూడండి, అందుకేనండి క్రైస్తవుల్లో చాలా మంది క్రీస్తుని నమ్ముకుంటే పేదవారికి ఉండిపోతారు ఎక్కువ. ఎందుకు ఉండిపోతారు తెలుసా? యథార్థంగా బ్రతుకుతారు. దేవునికి ఇవ్వాల్సిన కానుకిస్తారు, త్యాగాలు చేస్తారు, సమయాన్ని త్యాగాలు చేస్తారు. అందరూ డ్యూటీకి వెళ్తే ఆదివారం డ్యూటీకి వెళ్ళరు, త్యాగం. అందరూ డిబ్బీలో దాచుకుంటే, బ్యాంకులో దాచుకుంటే దేవుని పనుల నిమిత్తం ఖర్చు పెడతారు, అది త్యాగం. ఈ దరిద్రుడు అలాగే త్యాగాలు చేశాడు. అడిగిన వారు అందరికీ త్యాగం చేశాడు. తనకి గుప్పుడు మెతుకులు దొరికితే తనతో పాటు ఉన్న వాడికి సగం పెట్టేవాడు. తనకన్నా పిల్లలు దొరికితే ఈడు తినకుండా వాడికి పెట్టేవాడు. ఏంటి ఆ ఎంగులు మెతుకులే? ఇలాంటి త్యాగపూర్తమైన క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నప్పుడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలు ఉన్నప్పుడు, దేవుడు అంటాడు, ఆయన శబాష్ నా కుమారుడా, బలా నమ్మకమైన దాసుడా, నీ సమస్య నా సమస్య అంటాడు ఆయన. నీ సమస్య నా సమస్య. అందుకని అంటున్నాడు ఆయన, భూమి అబ్రహాం అంటున్నాడు, ఓ ధనవంతుడా, నీవు భూమి మీద ఉండగా బహుగా సుఖించుతివి, కనుక నీవు ఇక్కడ నరకంలో ఉండట న్యాయమే. ఈ లోకంలో క్రైస్తవుడుగా ఉండడం అంటే సుఖము సంతోషం కాదండి. త్యాగపూర్తమైన త్యాగాలు చేయవలసిన సమయం ఇది. అందుకని అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చనిపోవడం అంట దేవునికి ఇష్టం అంట. తండ్రి అయిన దేవునికి ఇష్టం కనుకనే ఈ లోకానికి పంపించాడు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు చంపడము ఇష్టం కనుక ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? హెబ్రీ పత్రిక 10:7 ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు గురించి కంట తండ్రి అయిన దేవుడు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడంట. వినండి అయిపోయింది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడంట. ఎలా ప్లాన్ చేసుకున్నాడు? ఈ భూమి మీద ఉన్న అందరి కొరకు నేను నా కుమారుని బలి ఇవ్వాలి అనుకున్నాడు. అనుకుని ఆయన ఎలా బ్రతకాలో, ఎక్కడ పుట్టాలో అందుకనే యెషయా గ్రంథము 6:9 కూడా రాస్తాడు, కన్య మరియ గర్భమునందు పుట్టాలి. ఆయన యేసుక్రీస్తు నువ్వు కన్య మరియ గర్భంలో పుట్టాలి. పుట్టిన తర్వాత 2 నెలలకి 8 రోజున నువ్వు పలానా చర్చిలో పలానా చోట నువ్వు వెళ్ళాలి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత అందరినీ చంపేస్తారు. తర్వాత ఇలాగా ప్రణాళిక అంతా పాత నిబంధనలో ముందుగానే రాసేసాడు దేవుడు. రాసేసి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బ్రతికాడు. చదవండి 10:7 5వ వచనం నుంచి చదువుతాం. హెబ్రీ పత్రిక 10:5. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు తండ్రి, నాకొక శరీరాన్ని అమర్చావు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా, చూడండి, దేవా గ్రంథపు చుట్టలో నా గురించి రాసుకున్నావు. నేను మరే గర్భంలో పుట్టాలని, నేను పుట్టిన తర్వాత రాజు కోపం వచ్చి అందరిని చంపేస్తాడని, నేను వేరే దేశం పారిపోవాలని, పారిపోయిన తర్వాత అక్కడక్కడ తిరుగుతూ ఉండగా నేను అందరికి బాప్తిస్మం ఇవ్వాలని, బాప్తిస్మం ఇచ్చినప్పుడు యోహాను చంపబడతాడని,
చంపబడిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత నేను కూడా చంపబడతానని ముందుగానే నువ్వు రాసేసుకున్నావు నా గురించి. అలాగే బ్రతకాలి నేను నీ చిత్త ప్రకారమే. చదవమ్మా. దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని దేవుడు రాసిన ప్రకారంగా స్క్రిప్ట్ ఆయన రాశాడు, కంటెంట్ ఆయన రాశాడు, ఈయన యాక్ట్ చేస్తున్నాడు యేసుక్రీస్తు. అంతేనా? మనం కూడా అలా చెయ్యాలా? మనకు కూడా రాశాడా లేదు దేవుడు? ముందుగానే రాశాడండి. మన గురించి ఏమైనా రాశాడా? తెలుసా మీకు? అయితే చూడండి, కొరింథీయులకు రాసిన ఎఫెసీ 2:10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చదువు. మన గురించి ఏమైనా రాశాడా? చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 2:10. మరియు చూడండి, ఇందాకేమో గ్రంథపు చుట్టూ యేసుక్రీస్తు గురించి రాశాడంట దేవుడు. మరి ఇక్కడ మన గురించి ఏం రాశాడు చూద్దాం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా చూడండి, దేవుడు ముందుగానే సిద్ధపరచడానికి సత్క్రియలు. మనం క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం దేవుడు అంట సత్క్రియలు మాత్రమే చేయడానికి సృష్టించాడంటండి. సత్క్రియలు మాత్రమే మనల్ని చేయడానికి దేవుడు మనం సృష్టించాడు. మరి మనం ఏ క్రియలు చేస్తున్నాం ఈరోజు? సత్క్రియలు మాత్రమే మనం చేయాలంట. ముందుగా సృష్టించాడు. అంటే ఎవరు ముందుగా సృష్టింపబడ్డారు ప్రపంచంలో? పని ముందుగా సృష్టింపబడింది, మనిషి కాదండి. సత్క్రియలు అనే పని దేవుడు ముందుగా చేసేసాడు, తర్వాత మనిషిని తయారు చేశాడు. పనులు చేసేసాడు, ముందు పనులు చేసేసాడు. ఈ సత్క్రియలు అంటే మనందరికీ తెలుసు. సత్క్రియలు అంటే మనందరికీ తెలుసు. ఆ సత్క్రియలు మాత్రమే మనము చేయాలి. సత్క్రియలు మాత్రమే మనం చేయాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, కోరుకుంటున్నాడు ఆయనకి ఇష్టమైన పనులు. మొదటి పేతురు 1:12 నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. అది ఆయన పైన దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండమ్మా, బూతులు తిట్టకమ్మా, అబద్ధాలు ఆడకమ్మా, నిజాయితీగా మాట్లాడమ్మా, నీతిగా యథార్థంగా నిష్కలంకంగా నువ్వు ఉండాలమ్మా. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని, నువ్వు కూడా అపరిశుద్ధంగా ఉండాలి. చూసారా? దేవునికి ఇష్టమైన పని అండి. ఆయన నీతి క్రియలు సత్క్రియలు చేయడం దేవునికి ఇష్టం. పిల్లలు అంటారు, అమ్మా నేనంటే ఇష్టం కదా, నేనంటే ఇష్టం కదా అంటారా? మీ పిల్లలు అంటారు ఎప్పుడన్నా? అంటారా? మా పిల్లలు అంటారు, నేనంటే నీకు ఇష్టం కదా నాన్న, నేనంటే నీకు ఇష్టం కదా నాన్న, నీకంటే ఇష్టం కదా నాకు, మరి నీ ఇష్టం కదా నాకు ఐస్ క్రీమ్ కూడా అంటాడు. ఏమంటాడు? ఐస్ క్రీమ్. అది ఐస్ క్రీమ్ కొంటే జలుబు వస్తుంది, ఐస్ క్రీమ్ కొంటే దగ్గు వస్తుంది. కానీ వాళ్ళ అమ్మ కనబడకుండా అక్కడే తినేసేలాగా తినిపించేసి మరా తీసుకొస్తాం. చిన్నగా వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ వాళ్ళ అమ్మ చెప్తాడు ఐస్ క్రీమ్, మళ్ళీ అప్పుడు తిట్లు పడతాడు. దేవునికి ఇష్టమైన పని నువ్వు చేస్తే నీ ఇష్టాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. అప్పుడు ఆయన మాఫీ చేసేస్తాడు. అది రాంగ్ అయినా, అది చెడైనా దేవుడు మాఫీ చేసేస్తాడు. మొట్టమొదటి దేవునికి ఇష్టమైన విధంగా నీ బ్రతుకుండాలి. దావీదు ఎంత క్రూరుడో మనకు తెలుసు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు. ఒక పిల్లవాడికి నేనంటే ఇష్టం కదా అన్నదప్పుడు నా మాట వింటున్నాడని వాడు చాక్లెట్ కొన్నప్పుడు ఇన్ని చేసినప్పుడు దేవునికి ఇష్టమైతే మరణాన్ని రప్పిస్తాడమ్మా, నీకు నరకాన్ని రప్పిస్తాడా? అందుకని ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలి. చివరి మాట చదువుకుని ముగించుకుందాం. జేమ్స్ పత్రిక, యాకోబు పత్రిక 4:17. యాకోబు పత్రిక 4:17 ఇది చదువుకుని ముగించుకుందాం మనం, టైం అయిపోయింది. చూడండి, కాబట్టి చూడండి ఇక్కడ మనకి క్రైస్తవ్యానికి బ్రేక్ పడిపోతుంది, విశ్వాసులకు బ్రేక్ పడిపోతుంది. ఇక్కడే యాకోబు పత్రిక 4:17, యాకోబు పత్రిక 4:17 తెస్తున్నారా?
యాకోబు పత్రిక 4:17 తీయండి. యాకోబు పత్రిక 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయకపోతే నీవు పాపం కలిగిపోతుంది. అబద్ధం ఆడటం అనేది తప్పు, కానీ అబద్ధం ఆడుతున్నావు. నీతిగా ఉండాలనేది తెలుసు, కానీ నీతి తప్పుతున్నావు. యథార్థంగా ఉండాలని తెలుసు, కానీ యథార్థత చెప్తున్నావు. ఎదుటి వానికి సహాయం చేయాలని తెలుసు, కానీ సహాయం చేయట్లేదు. మేలు చేయాలని తెలుసు, కానీ మేలు చేయట్లేదు. ఇన్ కేస్ నువ్వు కానీ మేలు చేయాలని తెలిసి ఎరిగి అలాగూ చేయకపోతే నీకు పాపం కలుగుతుందండి. చూసారా? ఏ రోజైనా యేసుక్రీస్తు మేలు చేయకుండా ఉన్నాడండి? యేసుక్రీస్తు ఏ రోజైనా మేలు చేయకుండా ఉన్నాడా? చెప్పండి. ఏ రోజైనా యేసుక్రీస్తు మేలు చేయకుండా ఉన్నాడా తన జీవిత కాలంలో? ఇప్పుడు కాదనుకోండి, అప్పుడు ఒక ఆమె వచ్చింది. అందరూ రాళ్ళు పట్టుకుని వచ్చారు చంపేయాలని వస్తే, ఇంకోటి ఏంటంటే చట్టంలో ఉంది చంపాలని. ఎక్కడుంది? చట్టంలో ఉంది. చట్టాన్ని కూడా తారుమారు చేసే దేవుడు మా దేవుడు. చట్టంలో ఉంది రాళ్ళు కొట్టి చంపేయాలని వచ్చారు క్రీస్తు దగ్గరికి. కానీ ఆమె ప్రాధేయపడింది. ఏం చేసింది? ప్రాధేయపడింది. ఆమె ప్రాధేయపడటం క్రీస్తు చూసి తను రక్షించాలనుకున్నాడు, కాపాడాలనుకున్నాడు. అక్కడ మీలో ఎవరైతే తప్పు చేయలేదో వారందరూ మొదట రాయేయండి అన్నాడు. అందరూ తప్పు చేసిన వాళ్ళే. మరి అక్కడ మేలు చేశాడా లేదా? ఆమెకు మేలు చేశాడా లేదా? మేలు చేశాడు. చరిత్రలో నిలిచిపోయాడు. కానీ మనకు మేలు చేసే అవకాశాలు అనేకమైన ఉన్నవి, అనేకమైన మేలు చేసే అవకాశాలు. కానీ చేయగలిగిన స్థితిలో మనం ఉండి చేయకపోతే మనకు పాపం కలుగుతుందా? మేలు చేయడం దేవునికి ఇష్టం. మరి నీకు మనకు కూడా ఇష్టపడాలా. నీవు అలా ఇష్టపడితేనే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ మీ అందరి మైండ్లో ఉండాలని అనుకుంటున్నాను. నేను మీ అందరి హృదయాల్లో అది రాయబడాలని అనుకుంటున్నా. హృదయం అనే పలక మీద రాయబడాలని అనుకుంటున్నా. దేవుని ఇష్టము నెరవేర్చే పిల్లలుగా మనం ఉండాలి. దేవుని ఇష్టము నీకు ఇష్టమేనా? దేవునికి ఇష్టమైనది నీకు ఇష్టమేనా? యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన అంటాడు, నేను మీ అందరి నిమిత్తము ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. ప్రవీణ్ అన్న చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అందరూ అనుకున్నారు స్టార్టింగ్ లోపు 4-5 రోజులు. ఏమనుకున్నారు? ఎవరినో తిట్టాడు, ఎవరినో విమర్శించాడు, అందుకని చంపేశారు. కాదండి. మన ఆంధ్ర, తెలంగాణ, మన సౌత్ రాష్ట్రాలు అన్నింటిలోనూ కూడా యాంటీ కన్వర్షన్ బిల్ని సుప్రీంకోర్టులో వేశారంటే ఎవరో, అంటే మత మార్పుల చట్టం తీసుకురావాలని. ఆయన ఎలా తెలుసుకున్నాడో దానికి వ్యతిరేకంగా బిల్లు వేశాడు, అది రాకూడదని. అంతకొరకు ఆయన చంపేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కింద ఆయన చనిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొరక, లేకపోతే ఆయన కొరక, అటు కుటుంబ సభ్యుల కొరక కాదు కదా. భారతదేశంలో ఉన్న అందరు క్రైస్తవులకి ఆపద రాకూడదని ఆయన మంచి మనసుతో, దేవునికి ఇష్టమైన మనసుతో ఆయన పిల్లేయడం వల్ల ఆయన్ని చంపేశారు. ఇప్పుడు దేవునికి ఇష్టమైనది నీకు ఇష్టమైతే ఎక్కడ ఏ సమస్య జరిగినా నీది సమస్య అనుకుంటావు. ఎక్కడ ఏది జరిగినా అది నాది అని అనుకుంటావు. సత్యమును స్థాపించడానికి మనకు మాట ఉంటుంది, న్యాయం నీటి వలె పారనిమ్ము అంటాడు. న్యాయాన్ని నీటి వలె పారనిమ్ము. మరి ఎవరండి పారనిచ్చేది? న్యాయం పట్టు పోరాటం చేయాలి మనమే. సత్యాన్ని స్థాపించడానికి చేయవలసింది మనమే. అలా ఎప్పుడైతే స్థాపిస్తావో అప్పుడు దేవునికి మనము ఇష్టలుగా మారిపోతాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ఇష్టము నీకు ఇష్టమైన యోహాను యాకోబులకి ఇష్టమైన దేవుడు మనం ఇష్టంగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.
మహాపరిశుద్ధుడు కన్న తండ్రి, ఇదిగో ప్రభా నీ పిల్లలకి నీ మాటలు తెలియజేశాను తండ్రి. అవును, నీ కుమారుడైన యేసుక్రీస్తు మీ మనసులో ఉన్న మాటను గ్రహించి, ఆలోచన గ్రహించి, నీ ఇష్టాన్ని తన ఇష్టంగా భుజాల మీద వేసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మీ ఇష్టాన్ని నెరవేర్చాడు తండ్రి. అలాగే యేసుక్రీస్తు మాకు కూడా పని అప్పగించాడు. సత్క్రియలు చేయాలని, సత్క్రియలు చేయట మీకు ఇష్టమని మా అందరికి తెలియజేశాడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని మరి ముఖ్యంగా మమ్మల్ని ఖండించి మా లోకాన్ని మాకు నేర్పించాడు. అలాంటి ఎన్నో మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. నీ పిల్లలు మీ ఇష్టాన్ని తెలుసుకుని మీకు సత్యమే మాట్లాడడం అంటే ఇష్టము, న్యాయంగా బ్రతకడం అంటే ఇష్టము, నీతిగా బ్రతకడం అంటే ఇష్టము, యథార్థంగా బ్రతకడం అంటే ఇష్టము, పరిశుద్ధంగా ఉండడం అంటే ఇష్టము అనేది మీ పిల్లలందరికీ చెప్పాను తండ్రి. ప్రభా వీరందరూ నీ మాటలకి లోబడి నీ చిత్త ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా వీళ్ళందరూ బ్రతకడానికి సహాయం దయచేస్తారని, విన్న కొద్ది మాటలని మీరు ఫలింపజేస్తారని, ఇంతవరకు ఓపికతో విన్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థన వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్.